కేసీఆర్ గారు కొనసాగించననే విషయాన్ని మరి ప్రజలు అది పరిగణలోకి తీసుకురు కాబట్టి మరి అద్భుతంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్స్ కానీ కేసీఆర్ గారి నాయకత్వం కావాలనేటువంటిది మరి స్పష్టంగా తెలియజేస్తూ ఇప్పుడు గౌరవనీయులైనటువంటి మన యువ నాయకులు కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారిని మాట్లాడుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. నాకు తెలుసు అక్కడ కొద్దిగా ఎండ కొడుతుంది, ఇబ్బంది అవుతుంది. పేరు పేరున వేదిక పైన పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు అన్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, గౌరవనీయులు మన పెద్దలు శాసన మండలిలో ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బండా ప్రకాష్ గారికి, గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు జనాబ్ మొహమ్మద్ మహమూద్ అలీ సాబ్, గౌరవనీయులు పెద్దలు శాసన మండలి సభ్యురాలు దివంగత ప్రధానమంత్రి స్వర్గీయ పివి నరసింహారావు గారి సుపుత్రిక శ్రీమతి సురభి వాణీదేవి గారు, గౌరవ మషీరాబాద్ శాసనసభ్యులు అన్న ముఠా గోపాల్ గారు, అట్లాగే గౌరవ ఎమ్మెల్సీ సోదరులు దాసోజు శ్రవణ్ గారు, పార్టీ కార్యాలయ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, మాజీ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు ఈరోజు అనుకోకుండా మా మధ్యన ఉన్న పెద్దలు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు, వేదికపైన ఆసీనులైన ఇతర గౌరవనీయులైన మాజీ ప్రజాప్రతినిధులు, గౌరవనీయులైన పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలకు, వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, ఎండలో కూడా ఓపికగా ఉన్న మా అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళకు అందరికీ, పత్రికా మిత్రులకు పేరు పేరున అందరికీ నమస్కారం. 29 నవంబర్ 2009వ సంవత్సరం నాడు సరిగ్గా 16 ఏళ్ల కిందట కేసీఆర్ గారు ఆమరణ దీక్ష కూర్చున్న రోజు గత 15 సంవత్సరాలుగా మనం దీక్షా దివస్గా జరుపుకుంటూ ఉన్నాం. అయితే ఈ 15-16 సంవత్సరాలలో చాలా కాలం గడిచింది, చాలా కొత్త చరిత్ర కూడా వచ్చింది. తరం మారుతున్నది, స్వరం మారుతున్నది. ప్రతి 30 ఏళ్లకు ఒక్కొక్కసారి ఒక జనరేషన్ అంటే ఒక తరం కూడా మారుతూ ఉంటుంది. మొన్నటిదాకా జెన్ ఎక్స్ అన్నారు, తర్వాత జెన్ వై అన్నారు, తర్వాత ఇప్పుడు జెన్ జెడ్ అంటున్నారు. ఉడుకు నెత్తురుతో ఉరకలెత్తే యువ రక్తం ఎప్పటికప్పుడు ముందుకు వస్తూనే ఉంటుంది. ప్రతి నవతరం తన 7 తరాల కథను ఖచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే తమ భవిష్యత్తు ఎట్లా ఉంటుందో, తమ కథ ఎటు ముందుకు సాగుతుందో అర్థమవుతుంది. నువ్వు పుట్టిన మట్టి కథ, నిన్ను పెంచిన జాతి కథ చదవకపోతే నువ్వు చదివిన చదువులన్నీ వ్యర్థమే అన్నాడు ఒక మహాకవి. ఇప్పుడే పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు రామాయణం గురించి, మహాభారతం గురించి కూడా ప్రస్తావించినారు. మనందరికీ తెలుసు రామాయణంలో హీరో ఎవరు, అందరికీ తెలుసు. ఎవరు? శ్రీరాముడు. విలన్ ఎవరు? రావణుడు. రామాయణం త్రేతాయుగం నాటి ఇతిహాసం. ఎన్నో యుగాలు మారినాయి, అయినా నేటి పిల్లలకు కూడా సీతమ్మ తల్లి అపహరణం తెలుసు, రామరావణ యుద్ధం కూడా పూర్తిగా తెలుసు. మహాభారతం గురించి కూడా శ్రీనివాస్ యాదవ్ గారు ప్రస్తావించినారు. మహాభారతంలో హీరోలు ఎవరు? పాండవులు. మహాభారతంలో విలన్లు ఎవరు? కౌరవులు. మరి మహాభారతం ద్వాపర యుగం నాటి కథ. 1000 ఏండ్లు గడిచిపోయినాయి అప్పటికి ఇప్పటికీ. అయినా అరణ్యవాసం, కురుక్షేత్రం, పద్మవ్యూహం ఇవన్నీ కూడా నేటి యువతకు తెలుసు. భారతంలో, రామాయణంలో ఎవరు నాయకులో, ఎవరు ప్రతినాయకులో మనందరికీ తెలుసు. ఆ సత్యాలను ఎవరు ఎప్పటికీ కూడా వక్రీకరించలేరు. ఎందుకంటే తాళపత్ర గ్రంథాల కాలం నుంచి గ్రాఫిక్ సినిమాల వరకు డిజిటల్ కాలం దాకా రామాయణం గురించి, మహాభారతం గురించి ఎప్పటికప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం. అట్లాగే ముందుకు తీసుకొని పోతున్నాం. చరిత్రను, ఇతిహాసాలను, పురాణాలను ఒక తరం నుంచి ఇంకొక తరానికి నిరంతరం అందిస్తూనే ఉన్నది మన భారతదేశం. అట్లాగే ప్రతి ప్రాంతానికి, ప్రతి రాష్ట్రానికి, ప్రతి దేశానికి చరిత్రలు, గాథలు కూడా ఉంటాయి. ఆ కథలో హీరోలు ఉంటారు, విలన్లు కూడా ఉంటారు. అవి మర్చిపోయిన రోజు ఆ ప్రాంతం, ఆ దేశం అంతమైపోతుంది. మన తెలంగాణకు కూడా మహోన్నతమైన కథ ఉన్నది, మహోన్నతమైన గతం ఉన్నది, మహోజ్వలమైన చరిత్ర ఉన్నది, ఉజ్వలమైన భవిష్యత్తు కూడా మన కళ్ళ ముందే కనబడతా ఉన్నది. పెద్దలు చాలా విషయాలు చెప్పారు. దోపిడీ, వివక్ష, కన్నీళ్లలో మగ్గిపోయిన వ్యధ గురించి కూడా చాలా వివరంగా చెప్పారు. ఆ బానిస సంఖ్యలను తెంచిన పోరాట గాథను కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
మన కథలో కూడా కథానాయకుడు ఉన్నారు. ఎవరు కథానాయకుడు? ప్రపంచానికే పాఠం నేర్పిన యుద్ధం కూడా ఈ కథలోనే ఉన్నది. వీరుడున్నాడు, వీరోచిత గాథలున్నాయి, అమరులున్నారు, త్యాగాలు కూడా ఉన్నాయి. మన కథలో కూడా కౌరవులు ఉన్నారు, సైంధవులు ఉన్నారు, శకుని మామలు కూడా ఉన్నారు, రావణాసురులు ఉన్నారు, మారీచులు ఉన్నారు, రకరకాల దుర్మార్గులు ఈ కథలో కూడా ఉన్నారు. భారతదేశ స్వాతంత్రాన్ని మనం చూడలేదు, స్వాతంత్ర పోరాటం గురించి వినడమే తప్ప చూడలేదు. కానీ స్వరాజ్య సమరాన్ని తలపించిన మన రాష్ట్ర పోరాటాన్ని మన కళ్ళతో చూసే అదృష్టం మనకు దక్కింది. స్వాతంత్ర పోరాటంలో సిపాయిల తిరుగుబాటు, జలియన్ వాలా బాగ్, ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా లాంటి ఎన్నో ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి. అట్లాగే 14 ఏళ్ల ఈ ఆత్మగౌరవ పోరాటంలో కూడా అపూర్వమైన అద్భుతమైన ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. కానీ వాటన్నింటిని మించిన సముజ్వల సన్నివేశం ఒకటి ఉన్నది, చరిత్రను మలుపు తిప్పిన సందర్భం ఒకటి ఉన్నది. అదే కేసీఆర్ ఆమరణ దీక్ష. దానికే ఈరోజు మనం దీక్షా దివస్గా జరుపుకుంటున్నామనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. నవంబర్ 29, 2009 ఉద్యమ ప్రస్థానంలో